జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ వార్షికోత్సవ వేడుకలు విజయనగరం ప్రభుత్వ అందుల పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు ఎం రవిచంద్రశేఖర్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి గోవిందరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ మాణిక్యం నాయుడు మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ వార్షికోత్సవం సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని తెలియజేశారు. సమాజంలో సమస్యలు వెలుగులోకి రావాలంటే జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలిపారు. జాబ్ మరిన్ని సేవా కార్యక్రమాలతో మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని, జర్నలిస్ట్ సమస్యలకు తన వంతు సహాయం అందిస్తారని హామీ ఇచ్చారు. సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ జర్నలిస్టులు వార్తల రూపంలో సమస్యలను వెలుగు చూపడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేయడం, అందుల పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు జరపడం హర్షణీయమని తెలియజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించి 33 సంవత్సరాలు అయిందని, నాటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జాబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్సు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33 ఏళ్ల క్రితం జర్నలిస్టుల సంక్షేమం, వెల్ఫేరు దృష్టిలో పెట్టుకొని ఏర్పడింది. ఆనాటి నుండి ప్రతి ఏటా జర్నలిస్టుల సంక్షేమం గురించి కానీ, వెల్ఫేర్ గురించి కానీ ఎప్పుడు పోరాడుతూనే వస్తుంది. ప్రధానంగా చెప్పుకోవాలంటే మా ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ గారు మనకి ఈరోజు అమలవుతున్న హెల్త్ స్కీమ్ విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేసి అందరికీ హెల్త్ స్కీమ్ అందజేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిన్న పత్రికల మనుగడ, వాటి తాలూకా అడ్వర్టైజ్మెంట్స్ ప్లస్ వాటికి కావాల్సిన రాయితీల విషయంలో కూడా జాబ్ ఎన్నో పోరాటాలు చేసింది. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఎన్నో సాధించుకున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా జర్నలిస్టులకు తలెత్తిన సమస్యలపై, మీడియాపై జరుగుతున్న దాడులపై ఫస్ట్గా స్పందించేది జాబ్ అని కూడా మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ప్రతిరోజు జర్నలిస్టు సమస్యలు అవ్వచ్చు, ప్రజా సమస్యలు అవ్వచ్చు, దేనిపైనైనా నిక్కచ్చిగా నిజంగా మాట్లాడే నాయకుడు మా నాయకుడు ఉప్పల లక్ష్మణ్ అని మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మనం అన్నీ ఉండి ఎన్ని సాధించుకున్న అభాగ్యులుగా ఉన్న కొంతమందికి మనం సాయం చేయాలనే ఉద్దేశంతో గత 5 ఏళ్ళుగా నిరసరాయిల సంఘంలో అవ్వచ్చు, అనాథాశ్రమంలో అవ్వచ్చు, ఇలా జరుపుకుంటూనే వస్తున్నాం. ఈ ఏడాది అందుల పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు అధ్యక్షుడు సుమారు వారం రోజుల కిందట సార్ జర్నలిస్ట్ ఆవిర్భావానికి సంబంధించి మా అసోసియేషన్ యొక్క డేకి సంబంధించి ఇక్కడ స్కూల్ పిల్లల మధ్యలో జరుపుకోవాలి. అదేవిధంగా జిల్లా పరిపాలన యంత్రాంగం అధిపతులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదా వారిచే ఆమోదింపబడినటువంటి ప్రతినిధులు కానీ ఇక్కడ హాజరవుతారు. సార్ పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి ఒక చారిటీ ఓరియంటెడ్గా మాకు షేర్ చేసుకోవాలని ఉంది అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను సార్ చెప్పినప్పుడు. అసలు ఈ యొక్క మధురమైనటువంటి క్షణాల కోసం నేను చాలా ఎదురు చూస్తున్నా కూడా. ఎందుకంటే నేను నిన్న మినిస్టర్ గారి ప్రోగ్రాం, విజయవాడ ముక్తి భారత్ ప్రోగ్రాం మీకు అందరికి తెలిసిందే, అక్కడ నేను ఆడిటోరియంగా నాకు వేసినప్పటికీ నైట్ నాకు అక్కడ 1 o'clock అయింది బయలుదేరి వచ్చి. కానీ ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలి, పాత్రికేయ మిత్రులందరినీ నేను ఒకసారి చూడాలి. ఎందుకంటే వారికి ఈ పాఠశాలలో మీకు జరుపుకోవాలి, జర్నలిస్ట్ అసోసియేషన్ యొక్క ఈ యొక్క డేని మీరు ఇక్కడ జరుపుకోవాలనిపించడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అలాంటి నయనాలు లేని వాళ్ళ కొరకు ప్రభుత్వం స్థాపించినటువంటి ఒక విజ్ఞాన కేంద్రమే ఈ విద్యాలయము, ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాల. ఇందుకు సంబంధించి మీ అందరి సహకారం, నేను 2001 నుంచి మీ అందరి సహకారంతో పాఠశాల ముందుకెళ్తుంది. మీ అందరిలో చాలా వరకు నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంగా సొసైటీకి, ముఖ్యంగా సమాజానికి 4th పిల్లర్గా జర్నలిస్టులుగా మీ సేవలు శ్లాఘనీయమైనటువంటి చెప్పి మనకు
దేశ ఉన్నత న్యాయస్థానమే పలుసార్లు చెప్పింది, వితౌట్ యూ దెర్ ఈజ్ నో సిస్టమ్ ఈక్విలిబ్రియం. సమాజం యొక్క సమతుల్యతను కాపాడేటువంటి గొప్ప శక్తి జర్నలిస్టులకే ఉంది. అది ఆ సమతుల్యత ఏమాత్రం తగ్గిపోయినా అది చాలా ప్రమాదకరం. ప్రపంచంలోనే జర్నలిస్టు యొక్క పాత్ర చాలా ప్రముఖమైంది. అందుకే 4th పిల్లర్, అంటే 4 పిల్లర్స్ దేశాన్ని సమాజాన్ని నడిపిస్తే అందులో మీరు ఒక పిల్లర్. సో మీ అందరూ ఈరోజు ఇక్కడ పాఠశాలలో మాకు మా పిల్లల సంస్కృతిని జరుపుకోవడం చాలా సంతోషము. ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఈ 33వ ఏడాది పూర్తయిన సందర్భంగా 33వ సంవత్సర వేడుకలు జాబ్ తరఫున ఇక్కడ చేసుకోవడం, ఈ పిల్లలతో కలిపి చేసుకోవడంలో నేను పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లల్ని ఎప్పుడో కానీ ఎవరు చూడడానికి రారు, ఏం లేదు. ఇటువంటిప్పుడు ఇంతమంది ఒకేసారి ఉత్సవంలో రావడంతో వీళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారని అనుకుంటున్నాను. వాళ్ళ సంతోషంలో మనం అందరం భాగస్వామ్యం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. మీడియా వరకు వస్తే మనందరం ఒకటే, కాకపోతే మీరు ప్రైవేట్గా ఉంటారు, మేము కొంచెం గవర్నమెంట్గా ఉంటాం కాబట్టి మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్న మీడియా కొన్ని అడ్వర్స్ న్యూసెస్ రాస్తారు, అది వాళ్ళ కర్తవ్యం, రాయాలి కూడా. ఎందుకంటే ఎక్కడైనా తప్పు జరిగిందంటే ఎవరు కూడా నేను తప్పు చేస్తున్నాను అని అనుకొని చేయరు, బయట వాళ్ళకే తెలుస్తుంది అది తప్పని. సో మీరు దాన్ని తీసుకొచ్చి రాయడం వలన లేకపోతే టెలికాస్ట్ చేయడం వలన అవి మేము తెలుసుకొని రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో అడ్వర్స్ రావడం మంచిదే. నేను ఎవరిని అడ్వర్స్ రాయొద్దని నేను ఎప్పుడూ ఎవరికి చెప్పను, రాయాలి. ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వర్క్ చేస్తున్న జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని స్ట్రగుల్స్లో కూడా ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చారిటీ కోసం మీరందరూ చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. మీరు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని, అలాగే జర్నలిస్టులందరికీ మేలు కలిగే అసోసియేషన్స్ కృషి చేయాలని, దానికి మేము అందరం అదే మా డిపార్ట్మెంట్ తరఫున మేము సహకారం అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జర్నలిస్టు ఒక సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను కూడా తీసుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎక్కడైతే సమాజంలో ఎక్కడైతే అవసరమైతే ఉందో వాళ్ళని గుర్తించడం, అలాగే వాళ్ళకి తమ వంతు ఏదైనా సహాయం చేయడం, సహాయం చేద్దాం అనుకోవడం నిజంగా వాళ్ళకి మంచి అవకాశం. ఇది నిజంగా అవకాశం రావడం అనేది పెద్ద అదృష్టంగా మనం భావించాలి. కాబట్టి ఆ విధంగా మీరు ఒక మంచి కార్యక్రమాన్ని ఒక రైట్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ మీరు ఏర్పాటు చేద్దామని మీరు నిర్ణయించుకున్న చాలా నిజంగా నేను చాలా మేము అందరం కూడా అభినందించడం జరుగుతుంది. మరి మన ఏడీ గారు చెప్పినట్టు ఏంటంటే మరి ఈ జర్నలిస్ట్ అనే వీళ్ళ తాలూకా ప్రయాణంలో వాళ్ళ తాలూకా విధి నిర్వహణలో మరి చాలా ఇబ్బందులు పడుతూ సమాజానికి అంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక సరి అయిన సమాచారాన్ని సేకరణ జరుగుతుంది. తద్వారా మాత్రమే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి రియల్గా ఏంటంటే మీరందరూ కూడా ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా ఏంటంటే విషయాన్ని తన దగ్గరకు ప్రజల దగ్గరకే విషయాన్ని ఎన్నో కష్టాలు పడే విషయాన్ని సేకరించి మా ముందుకు ఉంచడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా ఏమవుతుందంటే ప్రజలు ఆ సమాచారం తెలుసుకోవడం, దాని ప్రకారంగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం యాజ్ ఏ జర్నలిస్ట్గా ఏంటంటే సమాజంలో అంటే మంచి విషయాల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం, అలాగే మంచి పనుల పట్ల మనం ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ కనపరచడం, ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని కూడా కన్సర్న్ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ద్వారా వాటిని సరిదిద్దే కార్యక్రమాలు చేయడం, ఇలాంటివి కూడా చేస్తే బాగుంటుంది. తద్వారా ఏంటంటే మన తాలూకా రోల్ అనేది కరెక్ట్గా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ఇది సమాజంలో ఏంటంటే మూల స్తంభాలు అంటే పత్రికలు అనేవి అన్నమాట. కాబట్టి ఆ పత్రికలో ఏవైతే రాయాలో అవి మాత్రమే, ఏవైతే ప్రజలకు అవసరం, ఏవైతే పిల్లలకు అవసరం, ఏవైతే ఎవరికి అవసరమో ఆ అవసరానికి అనుగుణంగా సామాజిక బాధ్యత కూడా దృష్టిలో పెట్టుకొని మనం రాసే వార్తలు అనేవి రాస్తూ ఉండాలి. తద్వారా దాని ప్రకారంగా ఏంటంటే అధికారులు అవ్వచ్చు, మిగతాలో రియాక్ట్ అవుతారు కూడా అన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ న్యూస్ సేకరించడం ఇవన్నింటిలో చాలా ఇబ్బందులు పడుతూ కూడా ఏంటంటే మనకి ఒక పేపర్ రూపంలో డిజైన్ చేసి మనకి అందడం నిజంగా చాలా కష్టమైన పని. అయినప్పుడు కూడా ఏంటంటే మీరు చాలా ఒక న్యూస్ పేపర్ తేవడానికి మాకు చాలా దాంట్లో రోల్ ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట మీరు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా
ఈ పని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం అనేది ఏంటంటే చాలా అభినందనీయ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో మీరు మరి తరచుగా ఏంటంటే కార్యక్రమాలలో పాల్గొంటూ ఒక సామాజిక బాధ్యతగా నిర్వహిస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ